Hello aspirants, welcome to Ashavahi app. We are providing exclusive current affairs for Group 1 and Group 2 for both Telugu states, that is Telangana and Andhra Pradesh. So today's important current affairs from Ashavahi app. So we are having number 1, Global Terrorism Index 2026. Global Terrorism Index 2026. సో ఎట్ ప్రజెంట్ ప్రపంచం ఎదుర్కొంటున్న ముప్పులలో ఉగ్రవాదం ఒకటి. సో ఉగ్రవాదం ముప్పు. సో ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు ఏంటి? ఉగ్రవాదం. దానికి సంబంధించిన గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026 రీసెంట్గా రిలీజ్ అయింది. లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో హియర్ ద గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026 ఈజ్ పబ్లిష్డ్ బై ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. సో మనకి ఏదైనా ఇండెక్స్ కానీ ర్యాంకింగ్స్ కానీ వచ్చినప్పుడు రిలీజ్ చేసేది, పబ్లిష్ చేసే ఇన్స్టిట్యూట్ చాలా ఇంపార్టెంట్. సో హియర్ ద గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026 ఈజ్ పబ్లిష్డ్ బై ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్, ఏ సిడ్నీ బేస్డ్ థింక్ ట్యాంక్ కవరింగ్ 163 countries, అంటే 99.7% of global population. So here institute is Institute for Economics and Peace, a Sydney based, Sydney ikkada Australia. So Sydney based think tank covering 163 countries. So ఎన్ని countries కవర్ అవుతున్నాయి? 163 countries కవర్ అవుతున్నాయి, 163 దేశాలు. So it ranks countries using a score from 0 to 10 based on the impact of terrorism. సో ఇందులో ఇంపాక్ట్ ఆఫ్ టెర్రరిజం ని బేస్ చేసుకొని 0 నుంచి 10 మధ్యలో స్కోర్ని ఇవ్వడం జరుగుతుంది. సో తద్వారా రిలీజ్ అయిన గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026. టెర్రరిజం రిలేటెడ్ డెత్స్ ఫెల్ బై 28%. సో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వల్ల చనిపోయే వారి పర్సంటేజ్ 28% తగ్గింది. ఇదొక శుభ పరిణామం. అండ్ ఇన్సిడెంట్స్ డిక్లైన్డ్ బై 22%. ఇన్సిడెంట్స్ తగ్గాయి మరియు ఎట్ ద సేమ్ టైం డెత్ కూడా తగ్గింది, అంటే చనిపోయే వారి సంఖ్య కూడా తగ్గింది. ఇది ఒక శుభ పరిణామం. సో టెర్రరిజం రిలేటెడ్ డెత్స్ ఫెల్ బై 28% అండ్ ఇన్సిడెంట్స్ డిక్లైన్డ్ బై 22%, ఇండికేటింగ్ అండ్ ఓవరాల్ ఇంప్రూవ్మెంట్. సో మనకి ఇక్కడ ఇంప్రూవ్మెంట్ ఏముంది? డెత్ రేషియో తగ్గింది, ఎట్ ద సేమ్ టైం ఇన్సిడెంట్స్ కూడా తగ్గడం చూస్తున్నాం. నెక్స్ట్, సబ్ సహారన్ ఆఫ్రికా. సబ్ సహారన్ ఆఫ్రికా రిమైన్స్ ద ఎపిసెంటర్. సో ఎపిసెంటర్ అంటే ఏంటి? అక్కడ ఎక్కువగా ముప్పు, అంటే ఈ తీవ్రత ఎక్కువగా ఎక్కడ ఉంటుంది మనకు? సబ్ సహారన్ ఆఫ్రికా. సో సబ్ సహారన్ ఆఫ్రికా ప్రాంతంలో మనకు టెర్రరిస్టిక్ ముప్పు ఎక్కువగా ఉంది. సో సబ్ సహారన్ ఆఫ్రికా రిమైన్స్ ద ఎపిసెంటర్ with 6 of the 10 most affected countries located there. సో సబ్ సహారన్ ఆఫ్రికాలో మనకు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది, టెర్రరిజం ఇంపాక్ట్. నెక్స్ట్, ర్యాంకింగ్స్ ప్రకారం ఫస్ట్ పాకిస్తాన్ ర్యాంక్డ్ ఫస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం వైల్ ఇండియా ర్యాంక్డ్ 13. సో మనకి ఇక్కడ ఏంటి? ద గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026లో టాప్ కంట్రీ ఏంటి? పాకిస్తాన్. అదే ఇండియా ర్యాంకింగ్ ఎంత? 13. సో ఇంపార్టెంట్, సబ్ సహారన్ ఆఫ్రికా ఈస్ ద రీజియన్ ఆఫ్ ఆఫ్రికా సౌత్ ఆఫ్ ద సహారా డెజర్ట్. సో సహారా డెజర్ట్ కి సౌత్ గా ఉండే ప్రాంతాలను మనం ఏమంటున్నాం? సబ్ సహారన్ ఆఫ్రికా రీజియన్ అంటున్నాం. ఎంకంపాసింగ్ 47 to 49 కంట్రీస్ అక్రాస్ సెంట్రల్, ఈస్ట్, సదరన్ అండ్ వెస్ట్ ఆఫ్రికా. సో సబ్ సహారన్ ఆఫ్రికా రీజియన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద రీజియన్ ఆఫ్ ఆఫ్రికా సౌత్ ఆఫ్ ద సహారా డెజర్ట్. సో సహారా డెజర్ట్ కి దక్షిణ భాగాన ఉన్న ప్రాంతాలను మనం సబ్ సహారన్ ఆఫ్రికన్ కంట్రీస్ అంటున్నాం. సో ఇక్కడ ద గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026 టాప్ ర్యాంక్ లో ఉన్న కంట్రీ ఏంటి? పాకిస్తాన్. ఇండియా ర్యాంక్ ఎంత? 13th. రిలీజ్డ్ బై ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్, ఏ సిడ్నీ థింక్ ట్యాంక్. ఇక్కడ మనకు డెత్ ఫెల్ బై 28% అండ్ ఇన్సిడెంట్స్ డిక్లైన్డ్ బై 22%. సో గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026ను సిడ్నీ కేంద్రంగా పనిచేసే థింక్ ట్యాంక్ అయిన ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ ప్రచురించింది. సో ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ ప్రచురించింది. ఇది 163 దేశాలను కవర్ చేయడం జరుగుతుంది. 163 దేశాలను కవర్ చేస్తుంది.
ఇది ఉగ్రవాదం యొక్క ప్రభావం ఆధారంగా 0 నుండి 10 వరకు స్కోర్ను ఉపయోగించి దేశాలకు ర్యాంకులను ఇస్తుంది. తద్వారా ఒక తులనాత్మక ప్రపంచ సూచికను సృష్టిస్తుంది. సో ఇక్కడ మనకు 0 to 10 స్కోర్ బేస్డ్గా మనకు కంట్రీలను ర్యాంకింగ్స్ని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఉగ్రవాద సంబంధిత మరణాలు 28% మరియు సంఘటనలు 22% తగ్గాయి. ఇది మొత్తం మీద మెరుగుదలను సూచిస్తుంది. సో ఇక్కడ ఏమైతుంది, ఉగ్రవాద సంబంధిత మరణాలు 28% తగ్గడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఉగ్రవాద సంఘటనలు కూడా 22% తగ్గాం. ఇది మొత్తం మీద మెరుగుదలను సూచిస్తుంది. సో మనకి ఇంప్రూవ్మెంట్ని సూచిస్తుంది. అత్యధికంగా ప్రభావితమైన 10 దేశాలలో 6 దేశాలున్న సబ్ సహారా ఆఫ్రికా ఇప్పటికీ ప్రధాన కేంద్రంగా ఉంది. సో ఉగ్రవాదం ప్రధాన కేంద్రంగా ఎక్కడుంది అంటే మనకు సబ్ సహారన్ ఆఫ్రికా. సో పాకిస్తాన్ మొదటిసారిగా 1వ స్థానంలో నిలవగా భారతదేశం 13వ స్థానంలో నిలిచింది. సో ఇక్కడ సబ్ సహారన్ కంట్రీస్ అంటే ఏంటి, ద రీజియన్ ఆఫ్ ఆఫ్రికా సౌత్ టు ద సహారన్ డెజర్ట్. సో సహారా డెజర్ట్కి సౌత్గా అంటే దక్షిణాన ఉన్న భూభాగాలను మనం సబ్ సహారన్ ఆఫ్రికన్ కంట్రీస్ అంటున్నాం. సో ఇక్కడ భారతదేశం ర్యాంక్ ఎంత, 13. ఫస్ట్ ర్యాంక్లో ఉన్నది ఏంటి కంట్రీ, పాకిస్తాన్. అంటే ఉగ్రవాద తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల వారిగా చూస్తే మనం పాకిస్తాన్ మొదటి స్థానంలో ఉంది. అదే ఎపిసెంటర్ ఎక్కడ మనకు సబ్ సహారన్ రీజియన్ ఈజ్ నోన్ యాజ్ ఎపిసెంటర్ ఫర్ టెర్రరిజం. సో ఇక్కడ ర్యాంకింగ్స్ చూస్తే ఫస్ట్ ర్యాంక్లో పాకిస్తాన్, సెకండ్ బర్కినా ఫాసో, నైగర్, నైజీరియా, మాలి, సిరియా, సొమాలియా, కాంగో, కొలంబియా, ఇజ్రాయిల్. సో టాప్ 10 కంట్రీస్ చూస్తే మొదటిది పాకిస్తాన్, 2వ స్థానంలో ఉన్న కంట్రీ బర్కినా ఫాసో, 3వ స్థానంలో ఉన్న కంట్రీ నైజర్, 4వ స్థానంలో నైజీరియా, 5వ స్థానంలో మాలి, 6వ స్థానంలో సిరియా, 7వ స్థానంలో సొమాలియా, 8వ స్థానంలో కాంగో అండ్ 9వ స్థానంలో కొలంబియా, 10వ స్థానంలో ఇజ్రాయెల్ నిలవడం జరిగింది. సో టాప్ 3 కంట్రీస్ పాకిస్తాన్, బర్కినా ఫాసో అండ్ నైగర్. ఓకే, సో భారతదేశం ర్యాంక్ 13. అదే ఎపిసెంటర్ ఇక్కడ సబ్ సహారన్ కంట్రీ, సబ్ సహారన్ రీజియన్ వచ్చేసి ఇట్ ఈస్ నోన్ ఫర్ ద ఎపిసెంటర్ ఆఫ్ టెర్రరిజం. సో ఉగ్రవాద కేంద్రం ఇక్కడ సబ్ సహారన్ రీజియన్. అదే ఫస్ట్ టాప్ కంట్రీ ఏంటి, పాకిస్తాన్, సెకండ్ ప్లేస్లో బర్కినా ఫాసో, థర్డ్ ప్లేస్లో ఉన్నది నైగర్, 4th నైజీరియా, 5th మాలి. సో ఇక్కడ మనం ఆఫ్రికన్ రీజియన్ని తీసుకుంటే ఇదంతా మనకు సబ్ సహారన్ రీజియన్ అంటున్నాం, సబ్ సహారన్ రీజియన్. సో ఇక్కడ మనకు ఉగ్రవాద ముప్పు ఎక్కువగా ఉండే రీజియన్ ని సబ్ సహారన్ రీజియన్ అంటున్నాం. ఇట్ ఈస్ లొకేటెడ్ టు ద సౌత్, సౌత్ ఆఫ్ డెజర్ట్ సహారా, సౌత్ ఆఫ్ సహారా డెజర్ట్. సో ఇక్కడ సహారా డెజర్ట్ కి దక్షిణ భాగంలో ఉన్న ప్రాంతాలను మనం సబ్ సహారన్ కంట్రీస్ అంటున్నాం. ఇక్కడ ఉగ్రవాద తీవ్రత ఎక్కువగా ఉంది. సో ఎపిసెంటర్ ఫర్ టెర్రరిజం సబ్ సహారన్ రీజియన్. ఫస్ట్ ర్యాంకింగ్ లో ఉన్నది పాకిస్తాన్, సెకండ్ బర్కినా ఫాసో, థర్డ్ నైగర్, 4th నైజీరియా, 5th మాలి. అదే ఇండియా ర్యాంక్ వచ్చేసి 13th. నెక్స్ట్ సెకండ్ టాపిక్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనకు ఎర్త్ క్వేక్స్, వాల్కెనో ఎరప్షన్స్ ఇలాంటి డిజాస్టర్స్ కి సంబంధించినవి వార్తల్లో నిలిచినప్పుడు మనకు అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. సో వెదర్ ఇట్ ఈస్ ఎర్త్ క్వేక్ కానీ, వాల్కనిక్ ఎరప్షన్ కానీ, లేకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేటెడ్ గా ఏదైనా వార్తల్లో ఉన్నప్పుడు మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా ఈరోజు చూడబోతున్నది ఏంటి, మనం షెట్లాండ్ ఐలాండ్స్ లో ఎర్త్ క్వేక్. సో లెట్ us discuss in detail. A magnitude 6.7 earthquake struck the South Shetland Islands in Antarctica. సో ఇక్కడ మనం ఇది ఆర్కిటిక్, ఇది అంటార్కిటిక్. సో అంటార్కిటికాలో మనకు సౌత్ షెట్లాండ్ ఐలాండ్స్ ఉన్నాయి. అక్కడ మనకి ఏంటి రీసెంట్ గా ఎర్త్ క్వేక్ రావడం జరిగింది. లొకేషన్ ఇంపార్టెంట్, ఎర్త్ క్వేక్ రావడం జరిగింది. సో ఏ మ్యాగ్నిట్యూడ్ 6.7
earthquake struck the South Shetland Islands in Antarctica as reported by the German Research Center for Geoscience. సో రీసెంట్గా జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే అంటార్కిటికాకి సంబంధించి సౌత్ షెట్లాండ్ ఐలాండ్స్లో ఎర్త్క్వేక్ సంభవించింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్స్ నివేదిక ప్రకారం అంటార్కిటికాలోని సౌత్ షెట్లాండ్ దీవులలో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ దీవులు అంటార్కిటిక్ ద్వీపకల్పానికి ఉత్తరాన సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మారుమూల ద్వీప సమూహం. సో ఇక్కడ అంటార్కిటికాలో ఒక ద్వీప సమూహంలో ఉన్న సౌత్ షెట్లాండ్ ఐలాండ్స్ లో రీసెంట్ గా మనకు ఎర్త్క్వేక్ సంభవించింది. సో భూకంపం సంభవించింది. సో మనకు తరచుగా భూకంపం పైన కాంపిటేటివ్ ఎగ్జామ్ లో రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ని మనం చూసుకుంటే ఇది ఫస్ట్ సౌత్ షెట్లాండ్ ఐలాండ్స్. సో ఇక్కడ సౌత్ షెట్లాండ్ ఐలాండ్స్ ఉంటున్నాయి. సో మ్యాగ్నిట్యూడ్ ఆల్మోస్ట్ 6.6, 6.7 మ్యాగ్నిట్యూడ్ తోటి అక్కడ భూకంపం రావడం చూస్తాం. సో అంటార్కిటికాకు సంబంధించిన సౌత్ షెట్లాండ్ ఐలాండ్స్. సో మనకి ఎగ్జామినేషన్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో తరచుగా మనకు రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఎర్త్క్వేక్ కి సంబంధించి. సో కోర్ ఎర్త్క్వేక్ కాన్సెప్ట్స్ అండ్ టర్మినాలజీ. సో ఇంపార్టెంట్ టర్మినాలజీ అండ్ కోర్ కాన్సెప్ట్స్. సో వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ అన్ ఎర్త్క్వేక్ ఇన్సైడ్ ద ఎర్త్? సో పాయింట్ ఆఫ్ ఆరిజిన్, ఎక్కడ ఈ భూకంపం ఆరిజిన్ అవుతుంది అంటే మనకు హైపోసెంటర్ ఆర్ ఫోకస్. సో ఫోకస్ దగ్గర ఆరిజిన్, ద ఆరిజిన్ ఆఫ్ ఎర్త్క్వేక్ ఇక్కడ ఫోకస్. నెక్స్ట్, వాట్ ఈస్ ద పాయింట్ డైరెక్ట్లీ అబౌవ్ ద ఫోకస్ ఆన్ ద సర్ఫేస్? దట్ ఈస్ ఎపిసెంటర్. ఎపిసెంటర్ ఈస్ ద పాయింట్ విచ్ లైస్ డైరెక్ట్లీ అబౌవ్ ద ఫోకస్ ఆన్ ద సర్ఫేస్. సో మనకు ఎపిసెంటర్ బేస్డ్ గా క్వశ్చన్స్, వాట్ ఈస్ ద పాయింట్ డైరెక్ట్లీ అబౌవ్ ద ఫోకస్ ఆన్ సర్ఫేస్. నెక్స్ట్, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు రికార్డ్ ఎర్త్క్వేక్ వేవ్స్? సో ఎర్త్క్వేక్ వేవ్స్ ని రికార్డ్ చేసే ఏంటి అంటే సెస్మోగ్రాఫ్. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు రికార్డ్ ఎర్త్క్వేక్ వేవ్స్? దట్ ఈస్ సెస్మోగ్రాఫ్. నెక్స్ట్, వాట్ డస్ ద రిక్టర్ స్కేల్ మెజర్? దట్ ఈస్ మ్యాగ్నిట్యూడ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్? ద ఎనర్జీ రిలీజ్డ్. సో ఇక్కడ మనం చూసాం ఏంటి, ఏ మ్యాగ్నిట్యూడ్ 6.7 ఎర్త్క్వేక్ స్ట్రక్ ద సౌత్ షెట్లాండ్ ఐలాండ్స్. సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి, మనకు ఎనర్జీ రిలీజ్డ్. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి, ఎనర్జీ రిలీజ్డ్. వాట్ డస్ ద మెర్సలీ స్కేల్ మెజర్? ఇట్ మెజర్స్ ఇంటెన్సిటీ. సో హియర్ మ్యాగ్నిట్యూడ్, దట్ ఈస్ energy released measured by Richter scale, whereas Mercalli scale measures intensity. So intensity measured by Mercalli scale, whereas Richter scale ఏం చేస్తుంది, magnitude ని మెజర్ చేయడం జరుగుతుంది. వాట్ ఆర్ ద ఫాస్టెస్ట్ సెస్మిక్ వేవ్స్? దట్ ఈస్ ప్రైమరీ వేవ్స్. సో ప్రైమరీ వేవ్స్ ఎప్పుడు ఫాస్టెస్ట్ సెస్మిక్ వేవ్స్ అంటున్నాం. నెక్స్ట్, విచ్ వేవ్స్ కాస్ ద మోస్ట్ డ్యామేజ్ ఎట్ ద సర్ఫేస్? దట్ ఈస్ సర్ఫేస్ వేవ్స్. సో ఇక్కడ క్లియర్ గా మనకేంటి అంటే ఎర్త్క్వేక్ పైన మనకు తరచుగా ఎగ్జామినేషన్ లో రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ లో భాగంగా మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్ ఏంటి, వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ అన్ ఎర్త్క్వేక్ ఇన్సైడ్ ద ఎర్త్? దట్ ఈస్ ఫోకస్. ఫోకస్ డైరెక్ట్ గా అబోవ్ గా ఉన్నదేంటి, ఎపిసెంటర్. ఫోకస్ పైన డైరెక్ట్ గా అబోవ్ ఉన్నదేంటి, ఎపిసెంటర్. నెక్స్ట్, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు రికార్డ్ ఎర్త్క్వేక్ వేవ్స్? దట్ ఈస్ సెస్మోగ్రాఫ్. Whereas the instrument used to record earthquake waves వచ్చేసి seismograph. Next, what does that Richter scale? Richter scale వచ్చేసి it measures magnitude, whereas Mercalli scale వచ్చేసి it measures intensity. What are the fastest seismic waves అంటే P waves. Which waves cause the most damage at the surface? That is L waves, surface waves. Okay. Next, one more important topic, that is Income Tax Act 2025. So Income Tax Act 2025. సో దీనికి అనుగుణంగా మనం తీసుకొచ్చింది ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ప్రారంభ్ 2026. ప్రారంభ్ 2026.
2026. So Income Tax Act 2025, that is Prarambh 2026 launch. New tax website, that is 2.0, AI chatbot Kar Sati, and 2,200 plus facts and guides. So simpler rules, better compliance, citizen first approach, Central Board of Direct Taxes, CBDT. So what is the full form of CBDT? Central Board of Direct Taxes. సో ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి మనకి ఏంటి, ఇట్ ఈస్ ఏ డైరెక్ట్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి డైరెక్ట్ ట్యాక్స్. దానికి అనుగుణంగా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025కి అనుగుణంగా ప్రారంభ 2026 లాంచ్ చేయబడింది. లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. ప్రారంభ 2026, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ప్రారంభ్? పాలసీ రిఫార్మ్ అండ్ రెస్పాన్సిబుల్ యాక్షన్ ఫర్ మిషన్ వికసిత్ భారత్. సో పాలసీ రిఫార్మ్ అండ్ రెస్పాన్సిబుల్ యాక్షన్ ఫర్ మిషన్ వికసిత్ భారత్, దట్ ఈస్ full form of Prarambh. So Prarambh 2026 was launched by Ministry of Finance. So concerned ministry enti manaku respective ministry enti Ministry of Finance. So respective Ministry of Finance as a nationwide awareness campaign on the Income Tax Act 2025. So Income Tax Act 2025 paina oka nationwide awareness campaign. So అవేర్నెస్ క్యాంపెయిన్ కోసం తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ ని మనం ఏమంటున్నాం, ప్రారంభ్ 2026 అంటున్నాం. దేనికోసం? ఐటీ యాక్ట్ 2025 పైన అవగాహన కోసం అవేర్నెస్ క్యాంపెయిన్ లో భాగంగా తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్? పాలసీ రిఫార్మ్ అండ్ రెస్పాన్సిబుల్ యాక్షన్ ఫర్ మిషన్ వికసిత్ భారత్, launched by the Ministry of Finance. Next, the initiative aims to familiarize citizens with provisions of the new tax law which will come into effect from April 1st, 2026. అంటే మనకు 2025కి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఎప్పటి నుంచి ఎఫెక్టివ్ లోకి రాబోతుంది, అమల్లోకి రాబోతుంది అంటే April 1st, 2026. దానికి అనుగుణంగా ఈ సిటిజన్స్ కి అందరికీ ఈ న్యూ ట్యాక్స్ లా పైన అవగాహన కోసం తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ ని మనం ఏమంటున్నాం, ప్రారంభ్ అంటున్నాం, బై మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఆదాయపు పన్ను చట్టం 2025 పై దేశవ్యాప్త అవగాహన ప్రచారంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రారంభ 2026ను ప్రారంభించింది. సో ప్రారంభ ఫుల్ ఫామ్ ఏంటి? పాలసీ రిఫార్మ్ అండ్ రెస్పాన్సిబుల్ యాక్షన్ ఫర్ మిషన్ వికసిత్ భారత్. సో దేనికోసం తీసుకొచ్చారు? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు తీసుకొచ్చింది దేనికోసం? అవేర్నెస్ క్యాంపెయిన్ విత్ రెస్పెక్ట్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ 2025. 2025 ఆదాయపు పన్ను చట్టంపై అవగాహన కోసం తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ ని మనం ప్రారంభ 2026 అంటున్నాం. నెక్స్ట్, 1 ఏప్రిల్ 2026 నుండి అమల్లోకి రానున్న ఈ కొత్త పన్ను చట్టంలోని నిబంధనలను ప్రింట్, టీవీ, రేడియో, డిజిటల్ మరియు సోషల్ మీడియా వంటి బహుళ మాధ్యమాల ద్వారా పౌరులకు పరిచయం చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. సో హియర్ ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు క్రియేట్ అవేర్నెస్ క్యాంపెయిన్ అబౌట్ ఇన్కమ్ ట్యాక్స్ 2025 యాక్ట్. ఓకే, సో ఇక్కడ సోషల్ మీడియా నుంచి, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, టీవీ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం తీసుకున్న ఇనిషియేటివ్ ని మనం ప్రారంభ ఇనిషియేటివ్ అంటున్నాం. ఇట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ 2025. ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతుంది? April 1st, 2026 నుంచి అమల్లోకి రాబోతుంది. నెక్స్ట్, ట్రైబ్స్ రిలేటెడ్. సో మనం గత ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్స్ చూస్తే ట్రైబ్స్ పైన మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మనకు జనరల్ స్టడీస్ లో భాగంగా రావచ్చు, లేకపోతే సొసైటీ పేపర్ లో ఉన్న భాగంగా రావచ్చు, లేకపోతే పాలిటీ బేస్డ్ లో కూడా మనకు రావచ్చు. సో ఇక్కడ ట్రైబ్స్ అండ్ దేర్ ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్. సో గిరిజనులు, వారికి సంబంధించిన జాతరలు మరియు పండుగలు. సో ట్రైబ్స్, ఫెయిర్స్ అండ్
ఫెస్టివల్స్ లో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటో చూద్దాం. సో సహరుల్ ఈజ్ ఎ మేజర్ ఆదివాసీ ఫెస్టివల్. సో వాళ్ళకు సంబంధించిన ఒక పండుగ, ఆ పండుగ పేరు మనం ఏమంటున్నాం, సహరుల్ అంటున్నాం. సో సహరుల్ ఈజ్ ఎ మేజర్ ఆదివాసీ ఫెస్టివల్ సెంటర్డ్ ఆన్ నేచర్ వర్షిప్. సో గిరిజనులు అంటేనే ప్రకృతిని ఆరాధిస్తూ జీవించే వాళ్ళు, ఎప్పుడు వాళ్ళు అడవులలో జీవించే వ్యక్తులు. సో ఇక్కడ నేచర్ వర్షిప్, ప్రకృతి ఆరాధన. సో సహరుల్ ఈజ్ ఎ మేజర్ ఆదివాసీ ఫెస్టివల్ సెంటర్డ్ ఆన్ నేచర్ వర్షిప్, అంటే ప్రకృతిని ఆరాధించడం కోసం. సో సింబలైజింగ్ ద యూనియన్ ఆఫ్ ద సన్ అండ్ ఎర్త్ అండ్ ద రెన్యువల్ ఆఫ్ లైఫ్. సో ఇక్కడ సింబలైజింగ్ ద యూనియన్ ఆఫ్ సన్ అండ్ ఎర్త్. సో భూమి మరియు సూర్యుడి మధ్యలో ఉండే సంబంధాన్ని ఈ నేచర్ వర్షిప్ లో భాగంగా వాళ్ళు సహరుల్ ఫెస్టివల్ ని జరుపుకుంటున్నారు. సో ద ఫెస్టివల్ ఇన్వాల్వ్స్ వర్షిప్ ఆఫ్ సాల్ ట్రీ. సో మనకు ప్రకృతి ఆరాధన, వర్షిపింగ్ ఆఫ్ నేచర్. సో భారతదేశ ప్రజలు కల్చర్ లో భాగంగా ప్రకృతిని పూజించడం జరుగుతుంది, పాములను పూజించడం జరుగుతుంది, పుట్టలను పూజించడం జరుగుతుంది, ఇలాంటి చెట్లను కూడా పూజించడం జరుగుతుంది. అది ఇండియన్ కల్చర్ లో ఒక భాగంగా మారిపోయింది. సో ఎవరి నమ్మకాలు వాళ్ళవి. సో ఇక్కడ ద వర్షిప్ ఆఫ్ సాల్ ట్రీ ఉంటుంది. ద ఫెస్టివల్ ఇన్వాల్వ్స్ వర్షిప్ ఆఫ్ సాల్ ట్రీ అండ్ బిలీవ్డ్ టు బి ద అబోర్డ్ ఆఫ్ సామ మా. సో ఎవరి వర్షన్ సామ మా అంటే ఒక సామ దేవత యొక్క రూపంలో సాల్ ట్రీ ఉంటుంది అని చెప్పేసి గిరిజనులు భావించడం జరుగుతుంది. కాబట్టి హియర్ ద ఫెస్టివల్ ఇన్వాల్వ్స్ వర్షిప్ ఆఫ్ సాల్ ట్రీ బిలీవ్డ్ టు బి ద అబోర్డ్ ఆఫ్ సామ మా అండ్ ఈస్ సెలబ్రేటెడ్ బై ద ట్రైబ్స్ లైక్ ఒరాన్, ముండా ట్రైబ్స్, సంతాల్, కడియా అండ్ హో. ఏ ట్రైబ్స్ జరుపుకుంటారు? ఒరాన్ ట్రైబ్స్, ముండా ట్రైబ్స్, సంతాల్ ట్రైబ్స్, కడియా అండ్ హో ట్రైబ్స్. సో ఇలాంటి ట్రైబ్స్ అందరూ మనం జరుపుకునే ఫెస్టివల్ ని మనం సహరుల్ ఫెస్టివల్ అంటున్నాం. సహరుల్ ఫెస్టివల్ ఈజ్ నథింగ్ బట్ వర్షిపింగ్ ఆఫ్ నేచర్. మెయిన్లీ దే ఫోకస్ ఆన్ వర్షిప్ ఆఫ్ సాల్ ట్రీ లైక్ ఒరాన్, ముండా, సంతాల్, కడియా అండ్ హో గిరిజనులు జరుపుకునే ఒక పండుగ. ఇట్ ఈస్ మెయిన్లీ అబ్జర్వ్డ్ ఇన్ జార్ఖండ్ అండ్ పార్ట్స్ ఆఫ్ ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ అండ్ ఛత్తీస్గఢ్. సో ప్రాంతాలు ఏంటి? జార్ఖండ్, పార్ట్స్ ఆఫ్ ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ అండ్ ఛత్తీస్గఢ్. సో ఏ ట్రైబ్స్? ఒరాన్, ముండా, సంతాల్, కడియా అండ్ హో ట్రైబ్స్. నెక్స్ట్, సహరుల్ అనేది ప్రకృతి ఆరాధనపై కేంద్రీకృతమైన ఒక ప్రధాన ఆదివాసి పండుగ. సో ప్రకృతి ఆరాధన. నెక్స్ట్, ఇది సూర్య భూమి కలయికకు మరియు జీవ పునరుజ్జీవనానికి ప్రతీక. ఈ పండుగలో సామ అమ్మవారిని నివాసంగా భావించే సాల్ చెట్టును పూజిస్తారు. సో దే వర్షిప్ సాల్ ట్రీ. దీనిని ఒరాన్, ముండా, సంతాల్, కాడియా అండ్ హో వంటి తెగలు జరుపుకుంటారు. ఇది ప్రధానంగా జార్ఖండ్, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలలో పాటిస్తారు. సో ఇక్కడ సహరుల్ ఫెస్టివల్ నథింగ్ బట్ వర్షిపింగ్ ఆఫ్ నేచర్. దే విల్ worship sal tree. Next, by the tribes Oran, Munda, Santal, Ho and Kadiya in the parts of Jharkhand, Odisha, West Bengal and Chhattisgarh. Okay. అదే విధంగా ఇండియాలో ఉన్న ట్రైబల్ ఫెస్టివల్స్ ఏంటి? హార్న్బిల్ ఫెస్టివల్ మనం నాగాలాండ్ లో చూస్తున్నాం. అదే విధంగా వంగాలా ఫెస్టివల్ ఇన్ మేఘాలయ. ట్రైబల్ ఫెస్టివల్స్ ఇవన్నీ. సో చప్కర్కుట్ ఇన్ మిజోరాం. అదేవిధంగా డ్రీ ఫెస్టివల్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్, బైసాగు ఫెస్టివల్ ఇన్ అస్సాం. సో హార్న్బిల్ ఫెస్టివల్, వంగాలా ఫెస్టివల్, చాప్చర్ కుట్ ఫెస్టివల్, డ్రీ ఫెస్టివల్, బైసాగు ఫెస్టివల్. ఇవన్నీ మనకు నార్త్ ఈస్టర్న్ కి సంబంధించిన ట్రైబల్ ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్. నెక్స్ట్, సెంట్రల్ అండ్ ఈస్టర్న్ ఇండియాకు సంబంధించిన ట్రైబల్ ఫెస్టివల్స్ ఏంటో చూద్దాం. సెంట్రల్ అండ్ ఈస్టర్న్ ఇండియా ట్రైబల్ ఫెస్టివల్. సో బస్తర్ దసరా ఫ్రమ్ ఛత్తీస్గఢ్. నెక్స్ట్, బఘోరియా ఫెస్టివల్ ఇన్ మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర.
కరం ఫెస్టివల్ ఇన్ జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిస్సా. నెక్స్ట్ సోహరాయ్ ఫెస్టివల్ ఇన్ జార్ఖండ్ అండ్ ఒడిస్సా. ఇవన్నీ సెంట్రల్ అండ్ ఈస్టర్న్ ఇండియాకు సంబంధించిన ట్రైబల్ ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్. నెక్స్ట్ సదరన్ అండ్ వెస్టర్న్ ఇండియాకు సంబంధించిన ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్ ఆఫ్ ట్రైబల్స్ ఏంటో చూద్దాం. సమ్మక్క సారలమ్మ జాతర ఫ్రమ్ తెలంగాణ. నెక్స్ట్ నాగోబా జాతర తెలంగాణ. బనేశ్వర్ ఫేర్ రాజస్థాన్ అండ్ పుట్టారి ఇన్ కర్ణాటక. సో ట్రైబల్ ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామినేషన్. టుడే టాపిక్ ఏంటి మనకు? సహరుల్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటున్నారు? పార్ట్స్ ఆఫ్ జార్ఖండ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ అండ్ ఛత్తీస్గఢ్. ఎవరు జరుపుకుంటున్నారు? ఉరాన్, ముండా, సంతాల్, కడియా అండ్ హో ట్రైబల్ పీపుల్ వాళ్ళు జరుపుకుంటున్నారు. దే ఆర్ వర్షిపింగ్ ద సాల్ ట్రీ. ఓకేనా? ఇది ఎందుకోసం అంటే ఇది సూర్య మరియు భూమి కలయికకు మరియు జీవ పునరుజ్జీవనానికి ప్రతీకగా ఈ పండుగను వాళ్ళు భావించడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఇండియా. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఇండియా. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఇండియా. లెట్ us discuss in detail. So National Biodiversity Authority launched a short-term internship program up to 3 months for graduate and postgraduate students. So ఇక్కడ నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ వాళ్ళు they launched a short-term internship program for graduate and postgraduate students. బట్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి? నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ అంటే ఏంటో చూద్దాం. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీ. సో స్టాట్యుటరీ బాడీ అంటే ఏంటి? ఒక చట్టబద్ధమైన సంస్థ. సో ఏదైనా చట్టానికి అనుగుణంగా ఆ సంస్థ ఏర్పాటు చేయబడినప్పుడు దానిని మనం చట్టబద్ధ సంస్థ అంటున్నాం. అదే మనకు కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్లో మెన్షన్ చేయబడింది, దాన్ని మనం ఏమంటున్నాం? రాజ్యాంగ సంస్థ అంటున్నాం. కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇదే స్టాట్యుటరీ బాడీ. స్టాట్యుటరీ బాడీ అంటే ఏంటి? ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఏ యాక్ట్. సో ఇక్కడ మనకు నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ అనేది ఒక స్టాట్యుటరీ బాడీ. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 2003లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2003 బేస్డ్ ఆన్ ద బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ ఆఫ్ 2002. సో బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002కి అనుగుణంగా మనకు 2003లో నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ అనే ఒక స్టాట్యుటరీ బాడీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీ అండర్ బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002 ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2003. ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఇన్ చెన్నై. సో హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? చెన్నై. ఇట్ పర్ఫార్మ్స్ ఫెసిలిటేటివ్, రెగ్యులేటరీ అండ్ అడ్వైజరీ రోల్స్ ఫర్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ యూస్. సో ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి? biodiversity conservation. So conservation of biodiversity and promoting the sustainable use. Next, it ensures fair and equitable sharing of benefits from biological resources. So simply remember, National Biodiversity Authority, a statutory body established according to the Biological Diversity Act of 2002, and mainly it focus on conservation of biodiversity and as well as sustainable use of resources. Okay, next, జాతీయ జీవ వైవిధ్య ప్రాధికారిక సంస్థ. జాతీయ జీవ వైవిధ్య ప్రాధికార సంస్థ, దట్ ఈస్ నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం ఒక స్వల్పకాలిక ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సో ఆ ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. బట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది ఇంపార్టెంటో చూద్దాం. ఎన్బిఏ, దట్ ఈస్ జాతీయ జీవ వైవిధ్య ప్రాధికార సంస్థ అనేది 2002 జీవ వైవిధ్య చట్టం కింద 2003లో స్థాపించబడిన ఒక చట్టబద్ధమైన సంస్థ. సో చట్టబద్ధమైన సంస్థ అంటే ఏంటి? ఒక చట్టానికి అనుగుణంగా, ఒక చట్టంపై ఆధారపడి ఎస్టాబ్లిష్ చేయబడిన ఒక బాడీని మనం ఏమంటున్నాం? చట్టబద్ధ సంస్థ అంటున్నాం. అలాంటి సంస్థలను చట్టబద్ధ సంస్థ అంటున్నాం. అదే మనకు ఆర్టికల్లో మెన్షన్ చేసింది ఉంటే దాన్ని ఏమంటున్నాం? రాజ్యాంగ సంస్థ అంటున్నాం. ఇక్కడ నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ అనేది ఒక స్టాట్యుటరీ బాడీ. ఇది జీవ వైవిధ్య పరిరక్షణ, సో
జీవ వైవిధ్య పరిరక్షణ మరియు సుస్థిర వినియోగం కోసం సులభతరం చేసే, నియంత్రించే మరియు సలహా ఇచ్చే పాత్రలను నిర్వహిస్తుంది. సో ఇక్కడ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ ప్రమోషన్ ఆఫ్ సస్టైనబుల్ యూస్. నెక్స్ట్, ఇది జీవ వనరుల నుండి లభించే ప్రయోజనాలను న్యాయంగా మరియు సమానంగా పంచుకునేలా నిర్ధారిస్తుంది. So simply remember, in order to conserve biodiversity and promote sustainable use, we are having National Biodiversity Authority established in the year 2003 according to the Biological Diversity Act of 2002. Okay. Next, Telemanas, National Telemanas Health Program. So National Telemanas Health Program. So Telemanas. So let us discuss in detail what is Telemanas and what is the primary objective of Telemanas. Telemanas, so full form enti? Tele Mental Health Assistance and Networking across states. So full form enti? Tele Mental Health Assistance and Networking across states. సో మానసిక సమస్యల నుంచి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళను అసిస్టెన్స్ కోసం వచ్చిందే టెలిమానస్. సో మానసిక ఒత్తిడి ఇలాంటి వాటి వల్ల ఎవరైతే ప్రభావితం అవుతున్నారో వాళ్ళ కోసం తీసుకొచ్చిందే టెలిమానస్. టెలి మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ నెట్వర్కింగ్ అక్రాస్ స్టేట్స్ has established 53 cells and across 36 states and union territories and provides services in 20 languages. సో ఇప్పటికీ మనకేంటి 53 విభాగాలు రావడం జరిగింది. 36 స్టేట్స్, అంటే స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ని కలుపుకుంటే 36 ప్రాంతాలలో 36 అంటే మన రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్ అన్నింటినీ కలుపుకుంటే 36 దగ్గర మనకు 53 సెల్స్ ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత టెలిమానస్ ఎన్ని భాషలలో మనకు అవైలబుల్ ఉంది అంటే 20 భాషలలో మనకు అవైలబుల్ ఉంది. ద టెలిమానస్ మొబైల్ అప్లికేషన్ వాజ్ లాంచ్డ్ ఆన్ 10th October 2024. సో ఇప్పుడు లాంచ్ చేశారు టెలిమానస్ 2024 October 10th బై రెస్పెక్టివ్ మినిస్ట్రీ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో రెస్పెక్టివ్ మినిస్ట్రీ ఫర్ టెలిమానస్ ఇనిషియేటివ్ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ టు ప్రొవైడ్ కాంప్రహెన్సివ్ మెంటల్ హెల్త్ సపోర్ట్ ఫ్రమ్ వెల్-బీయింగ్ టు డిసార్డర్. సో ఇక్కడ టు ప్రొవైడ్ కాంప్రహెన్సివ్ మెంటల్ హెల్త్. సో టు ప్రొవైడ్ కాంప్రహెన్సివ్ మెంటల్ హెల్త్ వీఆర్ హ్యావింగ్ టెలిమానస్. సో టెలిమానస్ ని మనకు 2024 అక్టోబర్ 10వ తారీఖున తీసుకుని రావడం జరిగింది. ఇన్ ఆర్డర్ టు అసిస్ట్ ద పీపుల్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ద మెంటల్ డిసార్డర్. సో ఇక్కడ మెంటల్ హెల్త్ సపోర్ట్ కోసం తీసుకొచ్చింది టెలిమానస్. 2024లో రావడం జరిగింది. ఇప్పుడు 53 సెల్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి అక్రాస్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ని మనం పరిగణలోకి తీసుకుంటే. సో ఇందులో భాగంగా ద ప్రోగ్రామ్ ప్రొవైడ్స్ మల్టిపుల్ రెఫరల్స్ ఇంక్లూడింగ్ కౌన్సిలింగ్, క్లినికల్ ఎవల్యూషన్ అండ్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ అండ్ ఎమర్జెన్సీ సైకియాట్రిక్ కేర్. సో మొత్తం మనకు త్రూ మొబైల్ అప్లికేషన్లోనే ఇదంతా జరుగుతుంది. సో ఎవరైతే మానసిక రుగ్మతలతోటి బాధపడుతున్నారో వాళ్ళకి ఇందులో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి? ఇక్కడ ప్రొఫెషనల్స్ తోటి వాళ్ళకు వీడియో కాల్ ఉంటుంది. అదేవిధంగా మనకు వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా క్లినికల్ ఎవాల్యుయేషన్ కూడా జరుగుతుంది. దాన్ని మనం టెలిమానస్ అన్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని లాంగ్వేజెస్లో ఉంది? 20 లాంగ్వేజెస్లో ఉంది. మొత్తం సెల్స్ అన్ని 53 సెల్స్ అక్రాస్ 36 states and union territories. Telemanas was launched in the year 2024 October 10. Respective ministry and Ministry of Health and Family Welfare. Telemanas 36 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో 53 సెల్లను ఏర్పాటు చేసింది. సో మనకు 36 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ని కలుపుకుంటే 36 రాష్ట్రాలు మరియు యూనియన్ టెరిటరీస్ లో 53 సెల్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు 20 భాషలలో సేవలను అందిస్తుంది. 20 భాషల్లో సేవలను అందిస్తుంది. టెలిమానస్ మొబైల్ అప్లికేషన్ ను ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 10 అక్టోబర్ 2024న ప్రారంభించింది. ఎప్పుడు ప్రారంభించింది? 10
అక్టోబర్ 2024. నెక్స్ట్, ఇది శ్రేయస్సు నుండి రుగ్మతల వరకు సమగ్ర మానసిక ఆరోగ్య సహాయాన్ని అందించడానికి ఉద్దేశించబడింది. సో దేనికోసం ఉద్దేశించబడింది? ఈ టెలిమానస్ శ్రేయస్సు నుంచి రుగ్మతల వరకు. ఓకేనా? అంటే వాళ్ళు రుగ్మతల నుంచి బాధపడుతున్నప్పుడు వాళ్ళను వారి శ్రేయస్సు కోసం తీసుకొని రావడం జరిగింది. వాళ్ళను ఈ రుగ్మతల నుంచి బయటపడేసి సామాన్య జీవితంలో వాళ్ళను కలిపివేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో తీసుకొచ్చింది టెలిమానస్. ఎప్పుడు తీసుకొచ్చారు? 2024 అక్టోబర్ 10వ తారీఖున తీసుకొచ్చారు. ఇది శ్రేయస్సు మరియు రుగ్మతల వరకు సమగ్ర మానసిక ఆరోగ్య సహాయాన్ని అందిస్తుంది. సో కౌన్సిలింగ్ ఇస్తారు, అదేవిధంగా క్లినికల్ అప్రోచ్ కావాలంటే అక్కడ వీళ్ళకి ఏంటంటే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రొఫెషనల్స్ తోటి టైం టు టైం వీళ్ళకి ఏంటి అంటే వీడియో కాల్స్ రూపంలో వాళ్ళతోటి మాట్లాడించడం కూడా జరుగుతుంది. సో ఈ కార్యక్రమం కౌన్సిలింగ్, క్లినికల్ మూల్యాంకనం, మానసిక ఆరోగ్య నిపుణులు మరియు అత్యవసర మానసిక వైద్య సంరక్షణతో సహా బహుళ సిఫార్సులను అందిస్తుంది. సో వీళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సైకియాట్రిస్ట్ తోటి తరచుగా వీళ్ళు మానిటర్ చేయబడతారు. దాన్ని మనం టెలిమానస్ అంటున్నాం. సో ప్రజెంట్ ఈ గ్లోబలైజేషన్ వరల్డ్ లో చాలా మంది ఎదుర్కొంటున్న ముప్పు, సో మానసిక రుగ్మతలు, ఒత్తిడి. ఎగ్జాంపుల్, ఇప్పుడు విద్యార్థులను తీసుకున్న ఎగ్జామ్ పైన వాళ్ళకు ఉండే ఒత్తిడి కానీ, అదేవిధంగా ఎంప్లాయీస్ని తీసుకుంటే వాళ్ళ వర్క్ ప్రెజర్ కానీ, ఒకవేళ ఇంట్లో గృహిణులను తీసుకుంటే వాళ్ళకు ఉండే వర్క్ ప్రెజర్స్ కానీ, ఒకవేళ ఇంట్లో పిల్లలను తీసుకుంటే ఆల్రెడీ వాళ్ళకు ఈ స్కూల్ ఎక్సెట్రా ఉండే ఒత్తిడిల వల్ల చాలా మంది మానసిక రుగ్మతలతోటి బాధపడుతున్నారు. వారి కోసం తీసుకొచ్చిందే టెలిమానస్ అప్లికేషన్. నెక్స్ట్, ఆకాశ 300 3D ప్రింటర్. ఆకాశ 300 3D ప్రింటర్. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. ఆకాశ 300 అంటే ఏంటి, ఆ 3D ప్రింటర్ కి సంబంధించిన సమాచారాన్ని చూద్దాం. ఏ కేరళ స్టార్టప్ has delivered the Akasha 300 3D printer to Indian Space Research Organization. సో ఇస్రో వాళ్ళకు ఒక కేరళ బేస్డ్ స్టార్టప్ వాళ్ళు ఆకాశ 300 3D ప్రింటర్ని వాళ్ళు డెలివరీ చేయడం జరిగింది. సో బూస్టింగ్ ఇండియాస్ సెల్ఫ్ రిలయన్స్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. సో గ్రోత్ ఇన్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. సో ఇట్ ఇండికేట్స్ ద సెల్ఫ్ రిలయన్స్ ఆఫ్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. సో కేరళకు సంబంధించిన ఒక స్టార్టప్ ఏం చేసింది, ఆకాశ 300 అనే ఒక 3D ప్రింటర్ని ఇస్రో వారికి అందజేయడం జరిగింది. ఇట్ ఈస్ ఏ హై టెంపరేచర్ మల్టీ మెటీరియల్ ఎక్స్ట్రూజన్ 3D ప్రింటర్ డిజైన్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ రీసెర్చ్ యూస్. సో R&D కోసం తీసుకుని రావడం జరిగింది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం. ఇదేంటి, ఏ హై టెంపరేచర్ మల్టీ మెటీరియల్ ఎక్స్ట్రూజన్. సో ఇది ఎంతటి టెంపరేచర్ అయినా తట్టుకునే సామర్థ్యంతో వీళ్ళు బిల్డ్ చేయడం జరిగింది. దాన్ని ఆకాశ 300 3D ప్రింటర్ అంటున్నాం. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇస్రో వాళ్ళకు అందజేయడం జరిగింది ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. ఇట్ ఈస్ సపోర్టెడ్ బై ద స్పేస్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్సెస్ అండ్ technology and Kerala startup mission. So simply remember, a Kerala startup recently handovered a high temperature multi material extrusion 3D printer, that is Akasha 300, to ISRO. It uses dual extrusion technology and can operate up to 350 degrees Celsius. సో ఇది 350 degrees Celsius వరకు తట్టుకొని నిలబడే సామర్థ్యం గల ఒక 3D ప్రింటర్, అధునాతనమైన 3D ప్రింటర్ విత్ ఫ్యూచర్ అప్గ్రేడ్స్ టు 500 degrees Celsius. సో ఫ్యూచర్లో ఇప్పుడు ఎట్ ప్రజెంట్ 350 degrees Celsius ని తట్టుకొని వర్క్ చేసే ఒక సామర్థ్యంతో తీసుకొచ్చింది ఆకాశ 300 3D ప్రింటర్. ఫ్యూచర్లో దీన్ని 500 degrees Celsius తట్టుకొని వర్క్ చేసే విధంగా రూపొందించబోతున్నారు. It has a modular design allowing multiple extrusion systems and hybrid manufacturing. So simply remember, a Kerala startup recently handed over a Akasha 300 3D printer to ISRO. ఎంతవరకు తట్టుకుంటుంది, 350 degrees Celsius. సో ఫ్యూచర్లో దాన్ని ఎంతకు ఎన్హాన్స్ చేయబోతున్నారు, 500 degrees Celsius.
సో అధునాతన తయారీ రంగంలో భారతదేశ స్వావలంబనను సెల్ఫ్ రిలయన్స్ పెంపొందిస్తూ కేరళకు చెందిన ఒక స్టార్టప్ సంస్థ ఆకాశ 300 3D ప్రింటర్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకి అందజేసింది. సో ఇక్కడ స్వావలంబన పెంపొందిస్తూ కేరళకు చెందిన స్టార్టప్ ఆకాశ 300 3D ప్రింటర్ని ఇస్రోకి అందజేయడం జరిగింది. ఇది పారిశ్రామిక మరియు పరిశోధన అవసరాల కోసం రూపొందించబడిన ఒక అధిక ఉష్ణోగ్రత బహుళ పదార్థాల ఎక్స్ట్రూషన్ 3D ప్రింటర్. సో ఇది పారిశ్రామిక అండ్ పరిశోధన, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఇండస్ట్రీస్ కోసం తీసుకొచ్చిన ఒక బహుళ పదార్థాల ఎక్స్ట్రూషన్ 3D ప్రింటర్. అదేవిధంగా అధిక ఉష్ణోగ్రతను తట్టుకొని నిలబడగలిగే ఒక అధునాతనమైన 3D ప్రింటర్. దీనికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని స్పేస్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ మరియు కేరళ స్టార్టప్ మిషన్ మద్దతు ఇస్తున్నాయి. సో వాళ్ళ మద్దతుతోటి ఈ కేరళ స్టార్టప్ వాళ్ళు స్టార్ట్ చేసిన ఒక అధునాతనమైన 3D ప్రింటర్. ఇది డ్యూయల్ ఎక్స్ట్రూషన్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది మరియు 350 డిగ్రీ సెల్సియస్ వరకు పనిచేయగలదు. భవిష్యత్తులో దీన్ని 500 డిగ్రీ సెల్సియస్ వరకు అప్గ్రేడ్ చేయవచ్చు. సో కేరళకు సంబంధించిన స్టార్టప్ ఇస్రో వాళ్ళకి అందజేసిన ప్రింటర్ని మనం ఏమంటున్నాం, 3D ప్రింటర్ని ఆకాశ 300 అంటున్నాం. సో నెక్స్ట్, రేషన్ కార్డు ఉన్న వారికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం. సో రీసెంట్గా సమావేశాలలో మనం చూసింది ఏంటి, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం. లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ ఇందిరమ్మ ఫ్యామిలీ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇన్ ఇట్స్ 2026-27 బడ్జెట్. సో లాస్ట్ ఇయర్ నుంచి మనం చూస్తున్నది ఏంటి, ఇందిరమ్మ ఇళ్ల గురించి డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా బెనిఫిషియరీ, సో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ విల్ గెట్ ఇన్సూరెన్స్. సో aiming to provide financial security to families across the state. ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఉన్నారో అందులోని ఆ లబ్ధిదారులకు కుటుంబంలోని ఒకరికి, అంటే ఆ కుటుంబ పెద్దకు మనకేమొస్తుంది ఇక్కడ ఇన్సూరెన్స్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ద స్కీమ్ విల్ ఆఫర్ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఆఫ్ 5 lakhs టు ఈచ్ ఆఫ్ ద 1.15 crore families in Telangana. It is scheduled to be implemented from June 2nd, 2026. సో రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబాలకు ఆర్థిక భద్రతను కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం తన 2026-27 బడ్జెట్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆవిష్కరించిన ఈ పథకం తెలంగాణలోని 1.15 కోట్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల జీవిత బీమా కవరేజ్ని అందిస్తుంది. దీనిని 2026 జూన్ 2 నుంచి అమలు చేయనున్నారు. సో ఇక్కడ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం. సో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో అందులో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, అంటే ఎవరి పేరు పైన ఆ ఇల్లు మంజూరు అవుతుందో వాళ్ళకి జీవిత బీమా లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత కవరేజ్ వస్తుంది, 5 lakh rupees కవరేజ్ రావడం జరుగుతుంది. సో ప్రమాదవశాత్తు ఒకవేళ ఆ లబ్ధిదారులు చనిపోతే ఆ మొత్తాన్ని వాళ్ళ ఫ్యామిలీకి అందజేయడం జరుగుతుంది. సో లైక్ మనకు రైతు బీమా ఇలాంటివి ఉన్నాయి కదా, సేమ్ అదే విధంగా ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు కుటుంబ పెద్దలకు జీవిత బీమాను అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం. సో ఈ రోజు కాన్సెప్ట్స్ ఒకసారి మనం రీకాల్ చేస్తే కొన్ని MCQs కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. సో నెంబర్ 1 వీఆర్ హ్యావింగ్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026. టాప్ కంట్రీ ఏంటి, పాకిస్తాన్. నెక్స్ట్ ఎర్త్క్వేక్ ఎక్కడ చూసాం, షెట్లాండ్ ఐలాండ్స్ లో చూసాం, ఇది అంటార్కిటికాకు సంబంధించింది. నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 పైన అవగాహన కోసం తీసుకొచ్చిన ఇనిషియేటివ్ని ప్రారంభ 2026 అన్నాం. అదేవిధంగా నెక్స్ట్ ట్రైబల్ ఫెస్టివల్ దట్ ఈస్ సహరుల్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటున్నారు, జార్ఖండ్ అండ్ పార్ట్స్ ఆఫ్ ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అండ్ వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ India established in the year 2003 according to the Biological Diversity Act of 2002. సో నెక్స్ట్ టెలిమానస్ 2024 అక్టోబర్ 10న తీసుకొచ్చారు. ఎట్ ప్రజెంట్ మనకు 53 సెల్స్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు అక్రాస్ 36 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. 20 భాషలలో వీళ్ళకి సంబంధించిన సర్వీసెస్ని వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
నెక్స్ట్ ఆకాశ 300 3D printer. A Kerala startup hand over this modern 3D printer to ISRO. నెక్స్ట్ రేషన్ కార్డు ఉన్న వారికి గుడ్ న్యూస్. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని June 2, 2026 నుంచి అమలు చేయబోతున్నారు. ఓకే, సో లెట్ us discuss some MCQs. Number 1, which organization publishes the Global Terrorism Index? Which organization publishes the Global Terrorism Index? సో మనం ఈరోజు డిస్కస్ చేసిన ఫస్ట్ పాయింట్ అది ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాదు, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కాదు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కాదు. సో ఇక్కడ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ ని పబ్లిష్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఇది ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్, ఏ సిడ్నీ బేస్డ్ స్టార్టప్, సిడ్నీ బేస్డ్ ఆర్గనైజేషన్. ఓకేనా, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్. సో టాప్ కంట్రీ ఏంటి? పాకిస్తాన్. సెకండ్ ప్లేస్ లో బర్కినో ఫాసో, నైగర్, నైజీరియా అండ్ మాలి. టాప్ 5 కంట్రీస్. ఇండియా ర్యాంక్ ఎంత? 13th. ఇండియా ర్యాంక్ ఎంత? 13th. ఇంకొకటి ఇక్కడ డిస్కస్ చేసింది ఏంటి? సబ్ సహారన్ రీజియన్ ఎక్కువగా ప్రభావితం అవుతుంది. అంటే సహారా డెజర్ట్ కి సదరన్ ప్రాంతాలు, అంటే సహారా డెజర్ట్ కి దక్షిణాన ఉన్న ప్రాంతాలను ఆఫ్రికా ఖండంలో మనం ఏమంటున్నాం? సబ్ సహారన్ కంట్రీస్ అంటున్నాం. సో అక్కడ ఉగ్రవాద ముప్పు ఎక్కువగా ఉంది. అదే దేశాల వారీగా చూసుకుంటే మనకు పాకిస్తాన్ మొదటి స్థానంలో ఉండడం జరిగింది, రెండో స్థానంలో బర్కినో ఫాసో ఉండడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. In the Global Terrorism Index 2026, which country ranked first as the most affected by terrorism? So ఉగ్రవాదం తోటి ఎక్కువగా ప్రభావితమైన దేశం ఏంటి అనేది. సో the Global Terrorism Index 2026, which country ranked as the most affected by terrorism? Most affected by terrorism. ఆఫ్ఘనిస్తాన్ కాదు, ఇండియా కాదు, పాకిస్తాన్ నెంబర్ 1 పొజిషన్ లో ఉంది, నైజీరియా వచ్చేసి 4వ స్థానంలో ఉంది. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ పాకిస్తాన్. నెక్స్ట్, అకార్డింగ్ టు ద డాక్యుమెంట్, వాట్ వాస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఎర్త్క్వేక్ దట్ స్ట్రక్ ద సౌత్ షెట్లాండ్ ఐలాండ్స్? సో సౌత్ షెట్లాండ్ ఐలాండ్స్ ఎక్కడ ఉన్నాయి? మనకు అంటార్కిటికాలో ఉన్నాయి. సో అంటార్కిటికాకు సంబంధించిన సౌత్ షెట్లాండ్ ఐలాండ్స్ మ్యాగ్నిట్యూడ్ 6.7. మ్యాగ్నిట్యూడ్ రీసెంట్ గా వచ్చింది ఏంటి? 6.7. ఎగ్జామినేషన్ లో మనకు ఎర్త్క్వేక్స్, భూకంపాలు, అదేవిధంగా వాల్కెనో ఎరప్షన్స్, అదేవిధంగా డిజాస్టర్స్ కి సంబంధించిన ల్యాండ్ స్లైడ్స్, ఇలాంటివన్నీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనకు చాలా ఇంపార్టెంట్. జాగ్రఫీ ఓరియంటేషన్ లో రావచ్చు, లేకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఓరియంటేషన్ లో క్వశ్చన్స్ అడగొచ్చు, లేకపోతే ఎన్విరాన్మెంట్ ఓరియంటేషన్ లో కూడా మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్, ప్రారంభ్ 2026 లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఈజ్ అన్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఫర్ విచ్ లెజిస్లేషన్? సో అవేర్నెస్ క్యాంపెయిన్, అవగాహన కోసం తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ ప్రారంభ్ 2026. దేనికోసం తీసుకొచ్చారు చూద్దాం. జిఎస్టి అమెండ్మెంట్ యాక్ట్ కోసం తీసుకొచ్చారా? కాదు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ కోసమా? కాదు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 చూద్దాం. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్టా? కాదు. సో ఆప్షన్ వచ్చేసి ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ 2025 పైన అవగాహన కోసం తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ని మనం ప్రారంభ్ 2026 అంటున్నాం. నెక్స్ట్, ద ఆదివాసీ ఫెస్టివల్ సహరుల్ primarily involves the worship of which tree? సో రీసెంట్ గా డిస్కస్ చేసాం. బనియన్ ట్రీ కాదు, పీపల్ ట్రీ కాదు, సాల్ ట్రీ కరెక్ట్ ఆన్సర్ అండ్ నీమ్ ట్రీ రాంగ్. సో దే వర్షిప్ సాల్ ట్రీ. సామమ అని ఆ రూపంలో సాల్ ట్రీని వీళ్ళు పూజించడం జరుగుతుంది. నెక్స్ట్, వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ? ఎన్బిఏ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2003. 2003వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయింది అకార్డింగ్ టు ద బయోలాజికల్ యాక్ట్ ఆఫ్ 2002. ఒక చట్టబద్ధమైన సంస్థ. హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? న్యూఢిల్లీ కాదు, ముంబై రాంగ్ ఆన్సర్. చెన్నైలో ఉంది, బెంగళూరు కూడా రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ వచ్చేసి మనకు చెన్నై. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ టెలిమానస్ ఇనిషియేటివ్ launched by the Ministry of Health and Family Welfare? సో టెలిమానస్ రెస్పెక్టివ్ మినిస్ట్రీ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్
ఫ్యామిలీ వెల్ఫేర్ దేనికోసం తీసుకొచ్చారో చూద్దాం. మెటర్నల్ హెల్త్ ట్రాకింగ్ కోసమా? కాదు. నెక్స్ట్ టెలి కన్సల్టేషన్ ఫర్ ఫిజికల్ డిసేబిలిటీస్? కాదు. కాంప్రహెన్సివ్ మెంటల్ హెల్త్ సపోర్ట్ కోసమా? రూరల్ ఇన్ఫెక్షన్స్ డిసీజ్ మానిటరింగ్ కోసమా? సో ఇట్ ఈస్ ఫర్ కాంప్రహెన్సివ్ మెంటల్ హెల్త్ సపోర్ట్. సో మానసిక రుగ్మతల కోసం తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ని మనం ఏమంటున్నాం? టెలే మానస్ అంటున్నాం. రెస్పెక్టివ్ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో నెక్స్ట్ దట్ ఈస్ ఆకాశ 300 3D printer delivered to ISRO was developed by a startup from which state? ఏ రాష్ట్రానికి సంబంధించిన స్టార్టప్? తమిళనాడు? కాదు. కేరళ కరెక్ట్ ఆన్సర్. కర్ణాటక, మహారాష్ట్ర రాంగ్ ఆన్సర్స్. సో ఇప్పుడే మనం డిస్కస్ చేసింది ఏంటి? ఆకాశ 300 3D ప్రింటర్ని కేరళకు సంబంధించిన ఒక స్టార్టప్ సంస్థ ఇస్రోకి అప్పగించడం జరిగింది ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. 300 degrees Celsius. సో దీన్ని ఫ్యూచర్లో 500 degrees Celsius కు కూడా ఎన్హాన్స్ చేయబోతున్నారు అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ అండర్ ద ఇందిరమ్మ ఫ్యామిలీ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇన్ తెలంగాణ వాట్ ఈస్ ద ఇన్సూరెన్స్ కవరేజ్ అమౌంట్ ప్రొవైడెడ్ టు ఈచ్ ఫ్యామిలీ? సో జీవిత బీమా ఎంత డబ్బులకు అంటే 5 లక్షలు. సో 2 lakhs, 3 lakhs అండ్ 10 lakhs రాంగ్ ఆప్షన్స్. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు 5 lakh rupees. నెక్స్ట్ విచ్ రీజియన్ ఆఫ్ ఆఫ్రికా ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద ఎపిసెంటర్ ఆఫ్ టెర్రరిజం కంటైనింగ్ 6 out of the 10 మోస్ట్ అఫెక్టెడ్ కంట్రీస్? సో ఇంతకుముందు మనం డిస్కస్ చేస్తాం కదా, సౌత్ ఆఫ్ సహారా డెజర్ట్ ని మనం ఏమంటున్నాం? సబ్ సహారన్ ఆఫ్రికన్ కంట్రీస్ అంటున్నాం. సబ్ సహారన్ ఆఫ్రికన్ కంట్రీస్ అంటే ఏంటి? సహారా ఎడారికి దక్షిణంగా ఉన్న కంట్రీస్లలో ఆల్మోస్ట్ 6 out of the 10 మోస్ట్ అఫెక్టెడ్ కంట్రీస్ ఉన్నాయి కాబట్టి దానిని మనం ఎపిసెంటర్ అంటున్నాం. అంటే ఉగ్రవాద ముప్పు ఎక్కువగా ఎక్కడుంది? సబ్ సహారన్ కంట్రీస్ లో ఉంది. సబ్ సహారన్ కంట్రీస్ అంటే ఏంటి? సహారా డెజర్ట్ కి దక్షిణ భాగంలో ఉన్న కంట్రీస్ ని మనం సబ్ సహారన్ కంట్రీస్ అంటాం. ఆప్షన్ నార్త్ ఆఫ్రికా తప్పు, సబ్ సహారన్ ఆఫ్రికా కరెక్ట్, ఈస్ట్ ఆఫ్రికా తప్పు, సదరన్ ఆఫ్రికా తప్పు. సో ఎపిసెంటర్ ఆఫ్ టెర్రరిజం ఏంటి? సబ్ సహారన్ ఆఫ్రికా. సబ్ సహారన్ ఆఫ్రికా ఎపిసెంటర్ ఆఫ్ టెర్రరిస్టిక్ యాక్టివిటీస్. సో today we discussed the important concept with respect to the current affairs. In next class also we will meet and will discuss the same. If you have any doubts you can comment in the comment section. We will reply you soon. Okay, thank you. So definitely అండి మీరు కామెంట్ సెక్షన్లో ఏమైతే అడిగారో అన్నీ మేము కన్సిడర్ చేస్తాము. డెఫినెట్లీ మీకు అవి ప్రొవైడ్ చేస్తాము. సో డైలీ క్లాస్ టైమింగ్స్ 6:30కి ఉంటుందండి. డైలీ క్లాస్ టైమింగ్ 6:30 మనకు లైవ్ ఉంటుంది. డైలీ మార్నింగ్ 6:30కి ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు ఆస్క్. రోజు మార్నింగ్ 6:30కి, రోజు ఉదయం 6:30 లైవ్ ఉంటుంది. బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. రేపటి నుంచి ఈ క్వశ్చన్స్ MCQs కూడా తెలుగు మీడియంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్.